వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. దిస్ ఇస్ సతీష్. ఇప్పటి వరకు ఏపీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో జరుగుతున్న ప్రచారం చూసాం. ఇక ఏపీలో పింఛన్పై హైటెన్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. 1వ తారీఖునే పింఛన్లు అందించడం తమ సర్కారు విధానం అయితే బాబు బినామీలు తప్పుడు ఫిర్యాదులు చేసి పింఛన్ల పంపిణీని అడ్డుకుంటున్నారని వైసీపీ అటాక్ చేస్తోంది. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయినా పింఛన్ల పంపిణీ హాట్ టాపిక్ చేయాలని అటు భావిస్తున్న సీఎం జగన్ ఈరోజు పింఛనర్లతో ముఖాముఖి నిర్వహించారు. తాము మళ్లీ గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికే పింఛన్ పంపిణీ చేస్తామని వృద్ధులు వికలాంగుల సమక్షంలో మరోసారి మాటిచ్చారు సీఎం. ఇదే సమయంలో ఈ నెల నుంచే 4,000 పింఛన్ అందిస్తామన్న టీడీపీ హామీని పింఛనర్లు నమ్మొద్దని ప్రచారం చేస్తోంది వైసీపీ. మొత్తానికి రాష్ట్రంలో 66 లక్షల పింఛనర్లను వారధిగా చేసుకుని గోల్ కొట్టాలని చూస్తోంది వైసీపీ సర్కార్. వైసీపీ వ్యూహం వర్కౌట్ అవుతుందా, టీడీపీ ఎదురుదాడి చేయబోతుందా అనేదే ఈరోజు డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. అలాగే ఈ పింఛన్దారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నేపథ్యంలో సీఎం జగన్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మన మేనిఫెస్టో మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. ఎందుకనంటే ఈరోజు మీ బిడ్డ దాదాపుగా సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఈ మాదిరిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగల. మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అని అంటే ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా మీ బిడ్డ తీసుకొచ్చిన సమూహమైన మార్పులు తీసుకొచ్చాడు. కాబట్టి ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మంచి చేసి చేయిస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 1,40,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను పూర్తిగా ఎటువంటి కరప్షను లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 1,40,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. పెన్షన్ల పంపిణీ అలాగే హామీలపై సీఎం జగన్ వ్యాఖ్యలు మనం చూసాం. ఇదే అంశంపై మనం బ్యాటిల్ ఫీల్డ్లో చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఏపీ ఈడబ్ల్యూహెచ్ఎస్ చైర్మన్ అలాగే అధికార ప్రతినిధిగా ఉన్న నాగార్జున యాదవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్. నాగార్జున యాదవ్ గారు, అంటే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి అటు వాలంటీర్ సేవలకు ఈసీ బ్రేక్ వేయటం, దానికి మీరు పెన్షన్లకు ముడిపెట్టడం, పెన్షన్ల పంపిణీకి వేరే ఆప్షన్స్ ఉన్నా కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఆరోపించడం, ఈ నెల నుంచి 3 నెలల పాటు 4,000 పింఛను మేము ఇస్తామని చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేయటం, అంటే ఈ నేపథ్యంలో ఇదేమైనా కొంత ఎఫెక్ట్ చూపించే అంశంగా ఉందని వైసీపీ ఏమైనా భావిస్తోందా? అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఈరోజు ముఖ్యమంత్రి కానీ పదే దీన్ని ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు మీకు ముందుగా శుభ సాయంత్రం అండి. ఒకటి, అదే పనిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాదిస్తుంది ఏంటంటే మాకు అసలు సంబంధం లేదు, పెన్షన్లు ఎవరు ఆపమన్నారో తెలియదు, వాలంటీర్లను ఎవరు వద్దన్నారో తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం ఉంది కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ ఒక 1 మినిట్ చెప్దామండి. ఇది బ్రిట్ పిటిషన్ నంబర్ 4493/2021 వెలగబూటి రామకృష్ణ బాబు గారు వేసినటువంటి పిటిషన్ వాలంటీర్ వ్యవస్థను తీసేయమని. తర్వాత బ్రిట్ పిటిషన్ నంబర్ 5037/2021 జేసీ ప్రభాకర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ వాలంటీర్ల చేత పెన్షన్లు అని ఇవ్వకూడదని. తరువాత బ్రిట్ పిటిషన్ మరొకటి టీడీపీకి సంబంధించిన ఆయన అశ్విని కుమార్ చేసింది బ్రిట్ పిటిషన్ నంబర్ 5098/2021. ఇది వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ అసలు ఉండకూడదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసినటువంటి పిటిషన్స్. తర్వాత సబ్జెక్ట్ ఏంది, వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ చేయకూడదు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడంటే ఇది తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి
ఈ ఎవరు ఈయన కింజరపు అచ్చెన్నాయుడు గారు రాసినటువంటి లెటర్ నెంబరు ఏం చెప్పారు? ఫిబ్రవరి 1, 2024 సిఇఓ గారికి రాసింది ఏంటంటే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి వాలంటీర్ల చేత పెన్షన్లు అనేది పంపిణీ చేయొద్దు. దీనికి సంబంధించి వీళ్ళు ఎప్పుడెప్పుడు లెటర్ రాశారు. 28 ఆగస్టు 2023 చంద్రబాబు నాయుడు ఒకసారి లెటర్ రాశాడు. తర్వాత అచ్చెన్నాయుడు గారు 21 నవంబర్ 23 ఇంకో లెటర్ రాశాడు. 29 నవంబర్ 2023 చంద్రబాబు నాయుడు మరొక లెటర్ రాశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోల్ అబ్జర్వర్ కి. 14 డిసెంబర్ 2023 మెంబర్ ఆఫ్ పార్లమెంటరీస్ ఆఫ్ టీడీపీ మొత్తం ఇంకో లెటర్ రాశారు. తర్వాత డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ కి 23 డిసెంబర్ 2023 టీడీపీకి సంబంధించినటువంటి డెలిగేషన్స్ వెళ్ళి మరొకసారి లెటర్ సమర్పించారు. తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జాయింట్ గా 13 ఏప్రిల్ 2021, 19 జనవరి 2024 ఆ 2 చోట్ల మరొకసారి లెటర్ రాశారు. ఇది వాలంటీర్లని పెన్షన్లు ఆపేయండి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్న తర్వాత వీళ్ళు రాసినటువంటి లేఖలు. తరువాత వీరికి సంబంధించినటువంటి ఎవరున్నారు, ఈ నిమ్మగడ్డ రమేష్ చేత చంద్రబాబు నాయుడు గారు సిటీ ఫర్ డెమోక్రసీ అని తీసుకొచ్చి ఒకసారి రిట్ పిటిషన్ నంబర్ 399 ఇది ఢిల్లీ హైకోర్టులో వేసినటువంటి పిటిషను. ఆ తర్వాత రిట్ పిటిషన్ నంబర్ 6419 ఇది మొన్న మధ్యన మార్చి 13 హైకోర్టులో వేసినటువంటి పిటిషను. ఆ తర్వాత 6419 అయిపోయిన తర్వాత 1277/2023 ఏకంగా సుప్రీంకోర్టులో వేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ వేసినటువంటి పిటిషన్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ఇదిగో మా దగ్గర నిమ్మగడ్డ రమేష్ 23 ఫిబ్రవరి 2024 ఒక కంప్లైంట్, 25 ఫిబ్రవరి 2024 రెండో కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత రిట్ పిటిషన్ నెంబర్ 6419 తో కోర్టుకు పోయారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే అప్రోప్రియేట్ డిసిషన్ 3 వీక్స్ లో తీసుకోండి అని చెప్పింది, కానీ వాలంటీర్ని సేవల నుంచి తొలగించమని చెప్పలేదు. కానీ ఇన్ని వైపులుగా ఎన్నికల కమిషన్ ని చుట్టుముడుతూ ప్రభావానికి గురి చేస్తే ఆ తరువాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, వాలంటీర్లని క్యాష్ బెనిఫిట్ నుంచి దూరం చేస్తూ, అదే విధంగా డీబీటీ నుంచి దూరం చేస్తూ ఇప్పటికిప్పటికు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడానికి మీరు తగినటువంటి పరిస్థితులు కల్పించుకోండి అని 30 మార్చి 2024 ఇచ్చిందండి. మేము 1వ తేదీ అంటే 20 ఇది సాయంత్రం ఎప్పుడో ఇచ్చారు. 24 గంటల్లో ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నారు. 24 గంటల్లో ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు అన్ని అన్వేషించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టంచనగా పింఛనిటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు పెన్షన్ ఈ 2 నెలలు 3 నెలలు రావట్లేదంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, దానికి కారణం నిమ్మగడ్డ రమేష్, దానికి కారణం మీడియాతో అదే విధంగా స్వచ్ఛంద సంస్థలతో పేరుతో ఎన్నికల కమిషన్ ని ప్రభావితం చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెత్తందారి కుల వర్గం అని చెప్తాం. ఓకే రైట్. విద్యాసాగర్ గారు, నాగార్జున యాదవ్ గారు ఆరోపణలు చూశారు. అంటే ప్రతి మూల అంటే ఏ వైపు నుంచి చూసుకున్న 360 కోణంలో ఈ వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయడానికి టీడీపీ ప్రయత్నించింది. నిమ్మగడ్డ రమేష్ మా ఐఏఎస్ అధికారి ఆయన ఇచ్చిన కంప్లైంట్ వెనుక కూడా టీడీపీ ఉందన్నది ఎప్పటి నుంచి చేస్తున్న ఆరోపణ. రెండోది, ఈరోజు ముఖ్యమంత్రి కూడా పింఛన్దారులతో సమావేశం అయ్యారు. మేము వస్తే వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరిస్తాము, 1వ తారీఖున వాళ్లే మళ్ళీ మీ ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చే కార్యక్రమాన్ని మళ్ళీ చేపడతామన్నారు. ఇది ఒక రకంగా హాట్ టాపిక్ గా అయిపోయింది, ఒక కీలకమైన ప్రచారాంశంగా మారిపోతుంది. ఏం చెప్తారు విద్యాసాగర్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ యాదవ్ కూడా నమస్కారం. నమస్తే. అంటే దీన్ని బట్టి చూడండి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో. వాలంటీర్ వ్యవస్థ అనేది లేకపోతే ఎలక్షన్ చేసుకోలేమన్న స్థాయికి వాళ్ళు వచ్చేసారు. కాబట్టి యాదవ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు మధ్యలో ఎవరైతే ఉన్నారో అందరూ వాలంటీర్ 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 అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో గమనించుకోవచ్చు. ఇందాక తమ్ముడు చదివిన లెటర్స్ అన్ని కూడా ఏమన్నా అనఫిషియల్ గా రాసిన లెటర్సా, ఓటుకేసినవి, లేకపోతే లెటర్స్ రాసినవి? లెటర్స్ రాశారు దేనికోసం సార్? వాలంటీరీ వ్యవస్థ మీద వస్తున్న ఆరోపణల మీద రాశారు తప్ప పెన్షన్లు ఆపమని చెప్పారు ఉందా అక్కడ ఏమన్నా రిట్ పిటిషన్ లో ఉంటే చూపించమని చెప్పండి. అంటే వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళిపోతున్నారు. వాలంటీర్ అనే ఒక వ్యవస్థ వీళ్ళ వెనకంటే లేకపోతే వీళ్ళ పరిస్థితి ఎందు వీళ్ళకి అర్థమవుతుంది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు గురవుతున్నారు అన్న దాని మీద. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను ఆ వ్యవస్థను తీసుకొని వస్తాను, మళ్ళీ ఆ వ్యవస్థను తీసుకొని వస్తాను అంటే ఏ డిపార్ట్మెంట్ కింద తీసుకొని వస్తారు ముఖ్యమంత్రి గారు? ఏ డిపార్ట్మెంట్ కింద తీసుకొని వస్తారు చెప్పండి. అది కూడా
అలాంటి డిపార్ట్మెంట్ కి తీసుకొని వస్తాను నేను, ఇది చట్టబద్ధత ఉంది, దీనికి చెప్పమని చెప్పండి, మళ్ళీ మాట్లాడదాం. ఏమండి సతీష్ గారు, ఐఏఎస్ దగ్గర నుంచి అటెండర్ వరకు, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు, అంటే ఏ కేటగిరీలో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పబ్లిక్ తో దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇలా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా లేకపోయినా. అటువంటిది కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పుడు 3 years వైలేషన్ ఉంటే లాంగ్ స్టాండింగ్ ఎవరైనా చూసుకొని ముందుగానే ప్రభుత్వం చేసేస్తుంది, చేయకపోతే ఎలక్షన్ కమిషన్ వచ్చి చేసేస్తుంది. 3 సంవత్సరాలకి ఐఏఎస్ కు లేని రూలు, 3 సంవత్సరాలకు అటెండర్ కు లేని రూలు, 3 సంవత్సరాలు కానిస్టేబుల్ కేటగిరీలో లేని రూలు, లేకపోతే ఐపీఎస్ వరకు లేనిది వీళ్ళకి ఎట్లా వర్తిస్తుంది? వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు? వీళ్ళు ఎందుకు సేవలు ఇవ్వాలా? అంటే ఏ చట్ట ప్రకారం విద్యాసాగర్ గారు గత 4.5 ఏళ్ళగా వీళ్ళు సేవలు అందించారు కదా. రెండోది మీరు కూడా అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థనే మేము రద్దు చేయము, వాలంటీర్ అవుతారని చెప్తున్నారు కదా. సతీష్ గారు, రద్దు చేయడము రద్దు చేయకపోవడం అనేది దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. నేనేమంటున్నాను, వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు కాబట్టి వీళ్ళ సేవలు కొనసాగించాలా. అఫీషియల్ గా ఆల్ ఇండియా సర్వీస్ దగ్గర నుంచి, గ్రూప్స్ దగ్గర నుంచి, లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వాళ్లకు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటది, వాళ్ళకి రూల్ రెగ్యులేషన్ ఉంది, రూల్ బుక్ ఉంది, అన్ని ప్రకారము చట్ట ప్రకారం వాళ్ళు 3 సంవత్సరాలు ఒక ప్లేస్ లో ప్రజలతో అంతకంటే మించి మమేకం కాకూడదు అనేది ఫండమెంటల్ రూల్ ని వైలేషన్ చేసి ఏ హోదాలో వాలంటీర్ అనే వ్యక్తి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒకే చోట ఉండడానికి ఉంటది. ఇది చెప్పమని చెప్పండి, దాని కూడా లీగల్ స్టాండర్డ్ ఏమో చెప్పండి. నాగార్జున యాదవ్ గారు ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తాం అంటున్నారు. అది ఏ డిపార్ట్మెంట్ కు ఉంటుంది, దానికి ఉన్న శాంటిటీ ఏంటి? ఇది మా విద్యాసాగర్ గారు అడుగుతుంది. అదే కాదు, చదవలేదు అనుకుంటా పాపం. ఎక్కడ విద్యాసాగర్ గారు, ఒక్క నిమిషం, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కాబట్టి మీరు అడిగిన ప్రతి దానికి ప్రశ్నకు సమాధానం మా దగ్గర ఉంది కాబట్టి కాసేపు ప్రశాంతంగా ఉంటాను. లేదు మీరు మాట్లాడుతుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అనుకుంటా. విద్యాసాగర్ గారు ఆగారు, మీరు సమాధానం 2 ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానం చెప్పమంటారా? మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. పాపం వీళ్ళు ఏమడుగుతున్నారు? వాలంటీర్ల గురించి మేము రాసాం గానీ వాలంటీర్ల పెన్షన్ ఆపొద్దని చెప్పామా? లేదు చూపించండి ఆ లెటర్ అన్నారు కదా, చూపిస్తున్నాను. అందుకే ఏమి రాశారు చూడండి. దీంట్లో ఈయన రాసిన దాంట్లో 5th కాలం 4th కాలంలో డి పాయింట్, 2వ పేజీ డి పాయింట్ లో ఏం రాసినారంటే, ద వాలంటీర్స్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ద విలేజ్ అండ్ గ్రామ పంచాయతీస్. వై దే ఆర్ పొజిషనడ్? They are involved in the identification and selection of beneficiary of welfare program over the last 54 months. They have been distributing the old age pensions and the rations at the doorstep of the beneficiaries every month. Thus they word huge influence over the voters which the YSRCP has misused in the earlier local body selections. Moreover, the volunteer has been directly or indirectly intimating the voters to support YSRCP. Let's they will be elicited the benefits and rasi. చివర్లో ఏం రాశారు చూడండి. I would be grateful for your due diligence and stern action to debar the volunteers from interfering the free and fair election process of the Election Commission of India. వీళ్ళు ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు అసలు డీబార్ చేసేయండి అని రాసింది. ఇది వాళ్ళు రాసినటువంటి లెటర్. సరే కోర్టులో వాళ్ళు ఏమడిగారో ప్రేయర్ ఒకసారి చూద్దాం చూడండి. వాళ్ళు ఏం అడిగినారు? It was also requested that after announcement of elections, the volunteers were to be formally barred from physical disbursement and alternative arrangements suggested to the government such as a bank transfer. Similarly, ration distribution also. అన్నం పెట్టేటువంటి రేషన్ షాప్ డీలర్లను కూడా వదల్లా, వాటిని కూడా కొట్టమని చెప్పారు. మీరు రాలేదని ఎందుకు అంటున్నారు? ఎందుకు మీరు రాలేదని అడుగుతున్నారు? ధైర్యంగా చెప్పచ్చు కదా. వాలంటీర్లు మేము వదిలేసాం, వాలంటీర్లు మేము తీసేయాలనుకుంటున్నాం, ధైర్యంగా చెప్పనండి. మీరేమడిగారు? ఈ వాలంటీర్లు గోతాలు మోసుకునే ఉద్యోగాలు అన్నారు. ఆ మాట కట్టుబడి ఉన్నారా లేదా? 2, మగవాళ్ళు లేనప్పుడు ఇళ్లలో తలుపులు కొట్టి వాలంటీర్లు ఆడవాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు అన్నారు కదా, మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేదా? మేము కట్టుబడి ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో
వాలంటీర్లు అత్యంత కీలకంగా పనిచేసేటువంటి సైనికులు. అంటే నాగార్జున గారు నష్టం వచ్చినా వాలంటీర్లు నిలబడ్డారు. మీరు ఈ మాటలకి గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక్కొక్క వ్యాఖ్యలు చేసినా, చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినా అవి 1-2 ఇన్సిడెంట్లకు పరిమితమయ్యే వ్యాఖ్యలు చేశాము. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాము. ఈ మధ్యకాలంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అవునండి, వాళ్ళకి విధానాలు, పద్ధతులు, నినాదాలు వారి యొక్క రాజకీయ ప్రయోజనాల దాకా మారుతాయి. వాళ్ళ లెటర్లో ఏమి రాశారు? గడిచిన 54 నెలలుగా పెన్షన్ గాని, ప్రభుత్వ పథకాలు గాని ప్రతిదీ వారి డోర్ స్టెప్ కే తీసుకెళ్తున్నారు. ఈ సమాజం మీద, ఈ ఓటర్ల మీద వాలంటీర్ల యొక్క ప్రభావం మీరు అంచనా వేయడానికంటే ఎక్కువ ఉంది అని వారి కథ చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మా స్టార్ క్యాంపెయినర్ ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. అదిగో విద్యాసాగర్ అన్న మా స్టార్ క్యాంపెయినర్. 58 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక విప్లవానికి సాక్షిభూతులుగా నిలుస్తుంది. అదిగో అక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మీరే చెప్తున్నారు కదా లెక్కల్లో, మీరే చెప్తున్నారు పద్ధతుల్లో, మీరే చెప్తున్నారు వాలంటీర్లు డోర్ స్టెప్ దాకా వెళ్తున్నారు. నిజంగా వాలంటీర్లు అనే వాళ్ళు మీరు చెబుతున్నట్లు సాంఘిక వ్యతిరేకమైనటువంటి ఉద్యమకారులు అయితే వాళ్ళని వెలివేయమని, డీబార్ చేయమని మీరు అనాల్సిన అవసరమే ఉంది. విద్యాసాగర్ అన్న ఎత్తిపోయింది మీ కథ. ఎలక్షన్ ఓడిపోయి చాలా రోజులు అయిపోయింది. మీ ఈ లేఖతో పునాదే తెలుగుదేశం పార్టీకి సమాధి. ఎత్తిపోయిన పార్టీ అన్న, ఇంకా అది అయిపోయింది. విద్యాసాగర్ గారు పింఛన్ల పంపిణీ తర్వాత వాలంటీర్ సేవలకు ఈసీ బ్రేక్ వేయటం ఇవన్నీ కూడా మాకు రాజకీయంగా ప్లస్ అయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. టీడీపీకి కొంత మైనస్ అయ్యాయి. గ్రామాల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయన్న ఒక భయం అయితే ప్రజల్లో క్రియేట్ అయింది. అది మాకు అడ్వాంటేజ్ కాబోతుందని వైసీపీ నేతలు కూడా అంటున్నారు. పాపం యాదవ్ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఒక గ్లాస్ నీళ్ళు తాగి మళ్ళీ సమాధానం చెప్పాలి తమ్ముడు. నేను అడిగిన 2 ప్రశ్నలు, నేను కంటెంట్ ఏం చదివారు కాదు, ఏ డిపార్ట్మెంట్ కి వస్తారు, ఐఏఎస్ లకు ఐపీఎస్ లకు వాళ్లకు లేని వెసులుబాటు 54 నెలల నుంచి ఒకే ప్లేస్ లో, 10 సంవత్సరాలు ఒకే ప్లేస్ లో ఏ డిపార్ట్మెంట్ కిందకి వచ్చే వ్యక్తులు ఎక్కడ ఎందుకు పనిచేస్తారని చెప్పమంటే ఆయన చదివిన దాంట్లోనే ఉంది. ఈ అలిగేషన్ ఏంటి అని నేను అడిగింది ఏంటి? పెన్షన్ ఇది ఏ డిపార్ట్మెంట్ కి రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒప్పుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏ డిపార్ట్మెంట్ లో పెడదామని ఒప్పుకున్నాడు? చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రజలకు ఎందుకు చెప్తున్నాడు? వాలంటీర్లు కదిలీను, నేను కదిలీను, నేను ముందుగా తీసుకొస్తాను వాళ్ళు చేయడం తప్ప? అర్థమైంది మీ పాయింట్, అర్థమైంది. నేను అడుగుతా, మీ పాయింట్ అర్థమైంది, నేను అడుగుతా. కింద పెట్టావు అంటే విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, నాగార్జున గారు ఒక్క నిమిషం, మీ పాయింట్ నాకు అర్థమైంది. విద్యాసాగర్ గారు, నాగార్జున గారు అడుగుతుంది ఏంటంటే, ఒకవైపు ఏమో 54 నెలల్లో ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అన్ని ఇలా చేశారని అంటున్నారు. కానీ మేము వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది, మీ ఉద్యోగాలు పోవని ఒకవైపు చెప్తున్నారు. మీరు వస్తే ఏ డిపార్ట్మెంట్ కింద పెడతారు? గత 54 నెలల్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారని వాళ్ళ మీద ఆరోపిస్తున్నప్పుడు వాళ్ళనే కంటిన్యూ చేస్తామని మీరు ఎలా చెప్తారన్నది వాళ్ళ ప్రశ్న, వైసీపీ ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత తను అడగచ్చు, చెప్పండి. కమిషనర్ రేట్ ఉంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా ప్రకారంగా ఒక కలెక్టర్ చైర్మన్ గా ఉన్నారు, కమిషనర్ రేట్ ఉన్నారు, అది కూడా చెప్పండి. స్టేషన్ మీకుంది, నాకేడుంది. లెటర్ రాసిన మీకుంటది కానీ నాకుండిద్దా? సమాధానం చెప్తున్నానయా. మాకు ఒక కమిషనర్ రేట్ ఉన్నాడు, ఒక ఎండి ఉన్నాడు, చైర్మన్ కలెక్టర్ గా ఉన్నాడు. ప్రతి మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు, టీడీపీ సమాధానం తీసుకుందాం. సమాధానం తీసుకున్న తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు. ఇప్పుడు ఒకదానికి ప్రధానికి చట్టమన్నా తెలిసి ఉండాలా, లేకపోతే చెబితే అయినా వినే లక్షణమా గుణమన్నా ఉండాలా. ఈ 2 లేని పార్టీ వైసీపీ పార్టీ, కాబట్టి ఇట్లాగే ఉంటది. ఇప్పుడు వాళ్ళకు కమిషనర్ ఉన్నాడు, వాళ్ళకు ఎండి ఉన్నాడు, కలెక్టర్ కింద ఉన్నాడు, అదా విచ్ డిపార్ట్మెంట్ దే బిలాంగ్స్ అన్నదానికి వీళ్ళే ప్రశ్న లేకుండా మిగతా మాటలన్నీ మాట్లాడతాడు. కలెక్టర్లకి లేకపోతే అంటే ఎనీ గవర్నమెంట్ అఫీషియల్ కు లేనటువంటి వెసులుబాటు వాలంటీర్లకు ఎందుకు ఇవ్వాలి అన్నది దానికి ప్రశ్న లేదు. ఆయన చదివిన దాంట్లో ఆయనే చెప్తున్నాడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అని కోర్టులో కేసు వేశారు అని. ప్రభుత్వ ఉద్యోగులు 3 సంవత్సరాలు పనిచేస్తేనే ప్రజలతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటది అని భావించేటటువంటి మార్గదర్శకాలు ఉన్నటువంటి ప్రభుత్వము
లేదు ఎలక్షన్ కమిషన్ లేకపోతే రాజ్య చట్టపరంగా ఉన్నటువంటి అంశాన్ని వీళ్ళ మీద వీళ్ళు ఇంప్లిమెంట్ చెయ్యరు అని ఈయన ఆథరైజ్ చేస్తాడు. అసలు ప్రభుత్వమే ఆథరైజ్ చేస్తుంది. ఒక వ్యక్తి ప్రజలతో మమేకమయ్యేటువంటి వ్యక్తి గవర్నమెంట్ కు ఏ రకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నా కూడా ఆ వ్యక్తి 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో పనిచేయడానికి వీలు లేదు అని చట్టం అంత క్లియర్ గా చెప్తుంటే ఇది తీశారు, అది తీసేశారు, వాళ్ళు ఇట్లా చెప్పారు, ముఖ్యమంత్రి మాట అన్నారు. ప్రతిపక్ష పార్టీగా మీ అభ్యంతరాలు మీకుండొచ్చు, మీ ఆరోపణలు మీకుండొచ్చు, నేను కాదనటం లేదు. అంటే వైసీపీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు పోవు, వాలంటీర్లు అందరూ ఉంటారని చెప్తున్నప్పుడు వాళ్ళని ఏ గొడుగు కిందకి తెస్తారు, అంటే ఏ శాఖ కిందకి తెస్తారు? రెండోది, మరి అలాంటప్పుడు 55 నెలల్లో వాళ్ళ సేవలపైన ఎందుకు కంప్లైంట్ చేశారన్నది వాళ్ళ బేసిక్ ప్రశ్న. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లేకపోతే నేను గాని, ఇంకొకరు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, వాలంటీర్ వ్యవస్థ అంటే సిస్టమ్ లో విషయం చెప్తాను సతీష్ గారు, ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఒక్కసారి సిస్టమ్ లో ఏదైనా, అది ఏ ప్రభుత్వమైనా సరే, గతంలో చేసిన కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, అంతకుముందు పరిపాలించే వాళ్ళు చేసినా, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, సిస్టమ్ లో ఒక ఆర్గనైజ్డ్ గా ఏదైనా ఒక సిస్టమ్ తీసుకొస్తే దాన్ని ఎరాడికేట్ చేయటం అన్నది చాలా కష్టం, ఇంపాసిబుల్. అర్థమైందా? సో దాన్ని చట్టబద్ధత చేసే క్రమంలో అతి తొందరలో వాళ్ళు ఏ గొడుగు కింద తీసుకొని వస్తారు, బేసింగ్ ఆన్ దేర్ క్వాలిఫికేషన్, ఏ రకంగా వాళ్ళకు వర్క్ డివిజన్ చేస్తారు, ఏ వర్క్ డివిజన్ చేస్తారు, చేస్తే వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయి, ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఆరోపణలు ఉన్నవాళ్ళు ఎవరు, పార్టీలు కొమ్ము కాసేది ఎవరు, పార్టీలకి కొమ్ము కాకుండా చదువు ఉండి లేకుండా చదువు లేని వాళ్ళు ఆల్రెడీ 5 సంవత్సరాలు ఎగ్జిస్టింగ్ లో ఉంటే 5,000 రూపాయలు తీసుకున్నటువంటి వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెగ్రిగేట్ చేసి వాళ్ళని దాని మీద విధి విధానాలను రూపొందించి వాళ్లకు ఒక డిపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఏ డిపార్ట్మెంట్ కి ఎవరు తీసుకోవచ్చు, వీళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు మ్యాన్ పవర్ ని. అంటే హ్యూమన్ రిసోర్స్ ఇస్ వెరీ వాల్యుబుల్ రిసోర్స్ ఇన్ ద ఎర్త్. భూమి మీద హ్యూమన్ రిసోర్స్ కంటే అంతకు మించిన రిసోర్స్ ఇంకోటి ఉండదు, దాని వాల్యూ కట్టలేం. దాన్ని ఆ రకంగా మాట్లాడుతున్నాం. కానీ నువ్వు ఎంతసేపు అయినా ఓటర్లు కార్యక్రమం, కానీ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అయితే పనిచేశారు కదా అన్ని పథకాలకు సంబంధించి, వాళ్ళకి సంబంధించే లబ్ధి ఇవ్వటం. గతంలో నాకు తెలిసినంత వరకు నేను 10 టీవీలోనో 4వ డిబేట్ అనుకుంటా, నాలుగో డిబేట్ ఇది ఓన్లీ వాలంటీర్ల మీదనే. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను. హైకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది. ఏమని? ఒక ఆంధ్రప్రదేశ్ లో నేనా లేకపోతే దేశమంతా పింఛన్లు వస్తున్నాయా, మరి అక్కడ ఇవ్వట్లేదా, ఇక్కడ ఏమైనా ప్రత్యేకత ఉందా అని అడిగింది. సో దిస్ ఈస్ వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు హైకోర్టును వ్యాఖ్యలు తప్పులు పట్టాలా, హైకోర్టు వచ్చింది చాలా చెడ్డది అని చెప్పండి, వాళ్ళు వ్యాఖ్యలు చేసిన చెప్పండి చూద్దాం. అంటే దేశం, నేను మొన్న చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. ఇది 5 సంవత్సరాల నుంచి వచ్చింది. అంతకు ముందు 35 రూపాయల పెన్షన్ రామారావు గారు ఇచ్చినప్పుడు, రామారావు గారు కదా 35 రూపాయల పెన్షన్ స్టార్ట్ చేసింది 1984 లో. 35 రూపాయలు ఇచ్చాడు, పెన్షన్ అందింది. ఈ రోజు పెన్షన్ అవుతుంది, రేపు పెన్షన్ అవుతుంది. ఒక ఆంధ్రప్రదేశ్ కు పరిమితం కాలేదు కదా, దేశం మొత్తం ఉంది, రకరకాలు ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూర్చొని ఉంది, ఢిల్లీలో కూర్చొని ఉంది. పథకాలు మారుమూల గ్రామంలోకి ఆయా రూటింగ్స్ అది పోవటం లేదా? కేవలం కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఈ రకమైన సపరేట్ ఏమైనా వ్యవస్థ పెట్టుకుని ఉందా? లేదే, పెట్టుకోలేదు కదా. దీన్ని బట్టి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు ఎవరినైతే అందరికీ తెలిసిన విషయము, మీరు అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఈ సేవలకైతే ఉపయోగించరు, అంతేనా? అది ఏ సేవలకు ఉపయోగించుకుంటాము, ఏ రకంగా ఈ సేవలకు ఉపయోగించడం తప్పు అంటున్నారు కదా. ఒకటండి, సేవలకు ఉపయోగించడం తప్పు అని చెప్పట్లేదు, ఈ రోజు చెప్పట్లేదు, రేపు కూడా చెప్పను. ప్రభుత్వ ఉద్యోగి కూడా సేవకుడే. ప్రభుత్వ ఉద్యోగి కూడా అంటే టేక్ ఇట్ గ్రాంట్ గా వాళ్ళేం సంతకాలు పెట్టి ఇచ్చి ఇవ్వదు. ప్రతి ఉద్యోగి కూడా నేను మీరు కాబట్టి చూసుకోండి, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఈవెన్ ఐఎస్ కూడా ప్రజలకు సేవకుడుగా ఉంటాను అని చెప్తాడే తప్ప నేను ఎంప్లాయ్ గా ఉంటాను అని మాత్రం చెప్పడు. కండిషనే లేదు అది. ఈ వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకుంటామో చూస్తాం మేము. మరోవైపు ముఖ్యమంత్రి సంక్షేమ పథకాల కోసం 70,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం, చంద్రబాబు మోసం చేసేందుకే 1,40,000 కోట్లు ఖర్చు అయ్యే హామీలు ఇస్తున్నాడు, అది పాసిబిలిటీ కాదని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అలాగే చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తే పులినోట్లో తలపెట్టినట్టు అన్నారు. ఈ పింఛన్ల పంపిణీ పూర్తయిన పింఛన్లపై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేశారు, దానిపై డిబేట్ కంటిన్యూ అవుతోంది. నాగార్జున యాదవ్ గారు, అంటే ఇక్కడ సంక్షేమ పథకాల కోసం 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము, చంద్రబాబు మోసం చేసేందుకే 1,40,000 కోట్లు ఖర్చు అయ్యే హామీలు ఇస్తున్నారని, అటు గవర్నర్ తీర్మానానికి
ధన్యవాదాలు తెలిపే చర్చ నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తూనే ఉన్నారు. మరోవైపు సంపద సృష్టించడం మాకు తెలుసు, మాకు దీని మీద అవగాహన ఉంది కాబట్టే ఇలాంటి హామీలు ఇస్తున్నామని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఈ అంశాన్ని ఎందుకు మీరు పదే పదే ప్రస్తావిస్తున్నట్టు? కాదు, ఇక్కడ ఉన్నటువంటి విద్యాసాగర్ గారు ముందాక ఒక ప్రశ్న అడిగారంటే దానికి చెప్పి మీ పాయింట్లకు పోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే పాపం విద్యాసాగర్ గారు ఏం చెప్పారంటే, నాకు బహుశా నాగార్జునకి తెలియక లేకపోవడం, జ్ఞానం లేకపోవడం అన్నట్టు మాట్లాడారు. కాబట్టి 73, 74 రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత దాన్ని అప్లికబుల్ చేస్తూ ప్రతి ఒక్కరూ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టం రెండు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994లో పంచాయతీరాజ్ చట్టం, అదేవిధంగా మున్సిపల్ చేసింది. దాంతో పాటు 11, 12 షెడ్యూల్స్ రాజ్యాంగంలో అమలు చేసుకుంటూ 2022 డిసెంబర్ 12వ తేదీన గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించి కొత్త డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టసభల్లో దాన్ని పెట్టుకొని మరి దానికి ఆర్డినెన్స్ కూడా అయిపోయింది, దానికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశాడు. కాబట్టి దట్ ఈస్ వెరీ అఫీషియల్. ఆ తర్వాతనే ప్రొబేషన్ కూడా డిక్లేర్ అయిపోయింది. దీంట్లో బాగా తెలివితేటలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా పాల్గొన్నారు. కాబట్టి చట్టం ఏం జరిగింది, డిపార్ట్మెంట్ ఏం జరిగిందో కూడా విద్యాసాగర్ గారికి తెలిసి ఉండొచ్చు. దాంతో పాటు విద్యాసాగర్ గారి దగ్గర సమాధానం చెప్పాలా, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, దొరికిపోతాడు కాబట్టి చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అంతకు ముందు చేశాడు. ఆయన సృష్టించినటువంటి సంపద అప్పుడు ఎంత ఉంది, 2014 నుంచి 19 దాకా వచ్చాడు. ఆయనకి సృష్టించినటువంటి సంపద ఎంత ఉంది, నా దగ్గర లెక్క ఉంది. మళ్ళీ దొరికిపోతాడు దొంగ. కాబట్టి ముందే చెప్తున్నా. దాంతో పాటు ఈయన ఇచ్చేటువంటి హామీలకు ఒక మాట చెప్తా వినండి, భలే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈయన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కి సంబంధించి ఒక హామీ ఇచ్చాడు. ఏమిచ్చాడు హామీ? జూన్ 2వ తేదీ 2014 హామీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నేను రాగానే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతా అన్నాడు. జీవో ఎప్పుడు ఇచ్చారో తెలుసా అండి? ఇదిగో జీవో ఎంఎస్ మిస్లీనియస్ నెంబర్ 135 సెప్టెంబర్ 17, 2014 ఇచ్చారు. 4 నెలల తర్వాత పెన్షన్ మహోత్సవాలు అని పేరు పెట్టుతో మళ్ళీ వీళ్ళకి పెన్షన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా? అక్టోబర్ 2, 2014. ఈయన సంతకం పెట్టిన తర్వాత 6వ నెల పెన్షన్ వచ్చింది. 6వ నెల పెన్షన్ ఎంతమందికి ఇచ్చారో తెలుసా? 2014 జూన్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి పెన్షన్లు 43,11,206. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేడానికి 6 నెలల ముందు, అంటే 2018 అక్టోబర్ లో ఎన్ని పెన్షన్స్ ఉన్నాయంటే 39,36,118. అంటే చంద్రబాబు నాయుడు గారు మా 6 నెలల ముందు, ఆయన 6 నెలల ముందు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు నెలకి ఖర్చు పెట్టింది పెన్షన్ల కోసం 507 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకి ఖర్చు పెట్టింది 1,968 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో పెన్షన్ల కోసం ఖర్చు పెట్టింది 27,687 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పెన్షన్ల కోసం ఖర్చు పెట్టింది అక్షరాల 83,526 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఉన్నటువంటి పెన్షన్లు 39 లక్షలు అయితే ఈ రోజు ఉన్నటువంటి పెన్షన్లు 66,34,742. ఇంకో 1,00,000 కూడా పెరిగినాయి. దానికి కూడా మీకు పని చెప్తాను. ఇది ఉన్నటువంటి లెక్కలు. దాంతో పాటు మీరు పెన్షన్ల గురించి విపరీతంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఒక ఇంటిలో 2 పెన్షన్లు ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇదిగోండి ఒకసారి ఇది చూడండి. సెప్టెంబర్ 18, 2014 అప్పుడు ఉన్నటువంటి సిఇఓ ఫర్ సెర్ప్ బి రాజశేఖర్ గారు ఏమి ఇచ్చారంటే, ఆర్ మల్టిపుల్ పెన్షన్స్ ఆర్ అలౌడ్ ఇన్ ఏ ఫ్యామిలీ అని ప్రశ్న అడిగితే, నో యాజ్ ద పెన్షన్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ కాబట్టి ఒక ఇంట్లో ఒకే పెన్షన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెకండ్ పెన్షన్ పర్మిట్ అయింది. 3,53,645 కుటుంబాలలో 2 పెన్షన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 174 డిసెంబర్ 13, 2019. ఇది పెన్షన్ కి సంబంధించిన ఒక్క విషయం కూడా నేను చెప్పాను. విద్యాసాగర్ గారు ఈ రోజు చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత, చంద్రబాబు ఉన్నప్పుడు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత, ఈయన విపరీతంగా సంపద సృష్టించి పెంచి పోషించి ఆయన పంపించినటువంటి రెవెన్యూ ప్రైమరీ డెఫిసిట్ ఎంతో విద్యాసాగర్ గారు
లెక్కలు విద్యాసాగర్ గారు పెన్షన్లకు సంబంధించి మీరు అప్పుడు ఇచ్చిన మొత్తం ఎంత, మేము ఇచ్చిన మొత్తం ఎంత? ఇప్పుడు 2 పెన్షన్లు ఇవ్వలేదంటున్నారు. 3,50,000 కుటుంబాలకు పైగా ఒక కుటుంబంలో ఒకటికి మించిన పెన్షన్లు ఇస్తున్నాము. టీడీపీ హయాంలో ఒక పెన్షనే ఇస్తామని చెప్పారు. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు, జీవో నంబర్లతో సహా నాగార్జున చదువుతున్నారు. రెండోది, ఈ హామీ అమలుకు సంపద ఎక్కడ సృష్టిస్తారు, దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా ఆయన అడుగుతున్నారు. సతీష్ గారు 2014 ముందు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్ రావడానికి అర్హత వయసు ఎంత అండి? 2014 నుంచి 19 వరకు అర్హత ఉన్న వయసు ఎంత అండి? వీళ్ళ ఎలక్షన్స్ లో దాని ఏజ్ క్రైటీరియా తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గానే పెరిగింది. అదేమన్నా వింతనా? చిన్న సబ్మిషన్ అదేమన్నా వింతనా? చిన్న సబ్మిషన్. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, ఒక్క నిమిషం. నాగార్జున గారు, మీరు ఏది సబ్మిషన్ చెప్తున్నారు చెప్పండి. విద్యాసాగర్ గారు ఆగారు. సారీ అండి, నేను ఒకటి మర్చిపోయాను. విద్యాసాగర్ గారు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వృద్ధాప్య పెన్షన్ రావాలి అంటే 65 ఏళ్ళు. 65 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు తగ్గించి 60 ఏళ్ళకు కుదించాడు. కాబట్టి అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిటికి కుదించాడు? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్లకు పెన్షన్ ఇస్తున్నాడు. ఉద్యోగస్తుల వయసు 62 ఏళ్లు పెంచినాడు. అంటే మన ఊరికే నోటి మాట, ఊరికే నోరు ఉంది కదా, ఏదో ఒక డాక్యుమెంట్ ఎత్తుకొని చెప్పడం కంటే కూడా మనము ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించి మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తుల వయసు ఏమో 62 సంవత్సరాల, పెన్షన్ ఎలిజిబిలిటీ ఏజ్ ఏమో 60 సంవత్సరాల. ఎందుకో తెలీదు, 62 సంవత్సరాలు ఎందుకు పెంచావో తెలియదు నీకు? తెలుసు కదా, ఖజానా ఖాళీ అయిపోయి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, 18,000 కోట్ల రూపాయలు రిటైర్డ్ అయిన వాళ్ళకి అని చెప్పేసి కదా ఇచ్చింది. అంటే ఆటోమేటిక్ గా ఏజ్ ఫ్యాక్టర్ లో వచ్చినప్పుడు ఆ పరిధిలోకి చాలా మంది వస్తారు. అంటే ఉండి ఇవ్వలేకపోయారా? ఆ ఏజ్ గ్రూప్ లో 65 కంటే ఉండి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 62 ఏళ్ళు ఉండడం టీడీపీ వ్యతిరేకమా? అది కాదు నేను చెప్తున్నది, వ్యతిరేకమా దానికి అనుకూలమా క్వశ్చన్ కాదు ఇక్కడ. ఏజ్ నేను అడుగుతున్నా 62 సంవత్సరాలు. సుప్రీంకోర్టు జడ్జి వయసు, రిటైర్డ్ జడ్జి వయసు ఎంత, హైకోర్టు జడ్జి వయసు ఎంత, ప్రభుత్వ ఉద్యోగుల జడ్జిమెంట్ వయసు ఎంత? అంటే ఏ క్రైటీరియా ప్రకారము మనం ఏజ్ గ్రూప్ ను సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్న దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి దానికి ఉండాలా. అట్లా కాకుండా నోటికి వచ్చేట్లు ప్రామిసులు చేసేసి నేను పెంచాను అని కాదు. నువ్వు ఇక్కడ ఎందుకు పెంచావు, ఇక్కడ ఎందుకు తగ్గించావు, మళ్ళీ వాళ్ళు రిటైర్మెంట్ చేసి ఎందుకు పెంచావు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులది 62 సంవత్సరాల వరకు? అంటే విద్యాసాగర్ గారు, ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు కూడా ఆల్రెడీ ఒక చట్టం చేశాం, దానికి ఆర్డినెన్స్ కూడా. ఏమంటే ఆయన చెప్పింది మీరు వినలేదేమో, నేను బాగా విన్నాను. గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి సెర్పు రాజశేఖర్ గారు ఇచ్చినట్టు జీవోను చూపించేది వాలంటీర్లు మాట్లాడుతున్నాడు. ఆ జీవో కాపీని మీరు చూసి చదవండి. అది జీవో వచ్చిన తర్వాతనే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కాల్ఫర్ అయింది. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అయిన తర్వాతనే వాళ్ళకు సెలక్షన్ జరిగింది. ఇది వాస్తవం అండి. ఇదంతా కూడా బోగస్ జీవోలు చెప్పి పెట్టించుకొని మాట్లాడుకుంటే ఏం మాట్లాడతాం? గ్రామ సచివాలయాలకు ఇచ్చినటువంటి జీవోను వాలంటీర్లకు ఇచ్చినట్టుగా చెప్పుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వైసీపీకి రావడమే కర్మ. అంతకుమించి ఇంకా ఉన్నది నోరాని. ఇంకా మూడో పాయింట్ వస్తాను, సంపద సృష్టించడం గురించి మాట్లాడుతున్నాడు ఈయన పెద్ద మనిషి. నాకంటే చాలా చిన్నోడు, నేను పెద్ద మనిషి అనాల్సి వస్తుంది. ఏం చేయాలా? తప్పదు. ఎందుకంటే సంపద సృష్టించేది వీళ్ళకి చేతగాక, వీళ్ళకు తెలివి లేక వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రపంచం అంతా చెప్తోంది, ప్రపంచం మొత్తం చెప్తుంది చంద్రబాబు నాయుడు విజనరీ ఏంటో అన్నది ప్రపంచం మొత్తం చెప్తుంది. అరే మన యోగ్యతకు ప్రపంచంలో ఉండే పెద్ద కంపెనీలు ఎంతమంది మన ఇంటికాటికి వచ్చి మన ఆఫీస్ లో వచ్చి కూర్చొని టీ తాగపోయారో ఒకసారి చెబితే చాలా బాగుంటది. అమెరికన్ ప్రెసిడెంట్ల దగ్గర నుంచి, బిల్ గేట్ దగ్గర నుంచి, నుంచి మొత్తం ఇది అది పాస్ట్ హిస్టరీ. ఆ రోజు హైదరాబాద్ పాపం తమ్ముడు చాలా చిన్నపిల్లడుగా ఉంటాడు. నేను హైదరాబాద్ కి వచ్చాడు 1992లో. ఆ రోజు హైదరాబాద్ చూసా నేను. 2018 వరకు హైదరాబాద్ లో ఉన్నా. ఆ రిఫర్మేషన్ ఏంటి అన్నది నా కళ్ళతో చూశాను నేను. కాబట్టి
ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. విద్యాసాగర్ గారు, వీళ్ళు time అయింది. అప్పులు చేసి డబ్బు పంచడము ఓకే అనేది ఎవరు దానికి ఏమి రైట్ థ్యాంక్ యూ కూర్చుంటే అప్పు వస్తుంది. ఓకే నీ తెలివితో ఓకే నువ్వు ఈ రాష్ట్రానికి ఒక అసెట్ గా ఒక కియా లాగానో ఓకే ఒక టీసీఎల్ లాగానో విద్యాసాగర్ గారు టైం ఒక అశోక్ లైలాండ్ లాగానో ఓకే ఒక అసెట్ గా ఒక Okay. 20,000 మందికి ఒకే చోట థ్యాంక్ యూ ఏదో చేసావా? ఓకే లేదు. రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ నాగార్జున యాదవ్ గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. మనం చూస్తున్నాం పెన్షన్ల పంపిణీకి సంబంధించి అలాగే పథకాలు అయ్యే వ్యయంకి సంబంధించి ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి కరెక్ట్గా గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి పూర్తిగా అంతా సిస్టమేటిక్గానే జరిగాయని మొత్తం జీవోలు అలాగే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీకి సంబంధించి అటు ఏజ్ తగ్గింపుతో పాటు ఏ స్థాయిలో ఇచ్చామో కొన్ని ఫ్యామిలీస్కి ఒకటికి మించి ఏ విధంగా ఇస్తున్నామో మొత్తం సాధారణంగా నాగార్జున యాదవ్ వివరించే ప్రయత్నం చేశారు. అయితే అప్పులు చేసి డబ్బులు పంచడం అనేది దానివల్ల లాభం ఏంటి, సంపద సృష్టించడం మాకు తెలుసు, ఖచ్చితంగా సంపద సృష్టిస్తాం, పథకాలకు ఎంత ఖర్చు అయినా పెడతామని టీడీపీ చెప్తోంది. చూద్దాం పబ్లిక్ ఏం తెలుసుకోబోతున్నారు. ఇది వాటి బ్యాటిల్ ఫీల్డ్ డిబేట్.